స్టాప్ అని ఒకరు వస్తారు. స్టాప్ రాకి పక్కన అంటే హాయ్ గైస్. సో ఇప్పుడైతే మా బాబా బర్త్డే కోసం నేనైతే రెడీ అవుతున్నాను. ఇంకా ఎక్కడ ఏంటి అనేది ప్లానింగ్ ఇంకా తెలియదు. సో కానీ సర్ప్రైజ్ ఉంది అంటే నేను ప్లాన్ చేస్తలేను, మా ఆడపడుచు ప్లాన్ చేస్తుంది అనమాట. ఈ సర్ప్రైజ్ అంతా తన ప్లానే, బట్ మేమైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినాక ఏం సర్ప్రైజ్ ఇస్తాం ఏంటి అనేది చూసేయండి. సో దానికంటే ముందు అంటే బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుంటాం కదా, మేకప్ ఎంత ఇంపార్టెంటో అలాగే స్కిన్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో అంటే ఇప్పుడు నా స్కిన్ అయితే చాలా చేంజెస్ వచ్చాయి అనమాట. నేను కన్సీవ్ అయినప్పటి నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఫుల్ పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్నీ అట్లా మొత్తం చేంజ్ అయిపోయింది నా ఫేస్. అంటే ముందులాగా లేదు. సో ఇంకా ఫేస్ ఇలా అవుతుంది. డర్మటాలజిస్ట్ వాళ్ళ దగ్గర కూడా చూపించుకుందాం అనుకున్నా, అంటే సరిగా చూడరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనీ ఎక్కువ తీసుకుంటారని చెప్పి నేను పోలేదు. ఈ యాప్ లో ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ యాప్ లో డర్మటాలజిస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు, మన ఫేస్ ని చెక్ చేసి స్కాన్ చేసి మనకి తగ్గట్టు ప్రోడక్ట్స్ సెండ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మనము ప్రోడక్ట్స్ కి పే చేస్తే చాలు, డర్మటాలజిస్ట్ వాళ్ళకి పే చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే 1 వీక్ నుంచి యూజ్ నా ఫేస్ లో చాలా రిజల్ట్స్ కనిపించాయి. ఇంకా నాకైతే ఈ కిట్ ఇచ్చారనమాట. ఇందులో అయితే సన్ స్క్రీన్, సిరమ్, ఫేస్ వాష్ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే పంపించారు. అంటే నా ఫేస్ లో ఉన్న ప్రాబ్లమ్ ని బట్టి వాళ్ళైతే నాకు ఈ కిట్ సజెస్ట్ చేశారు. సో ఈ యాప్ ని ఎలా యూజ్ చేయాలంటే క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, నెంబర్ తోనైతే లాగిన్ చేయాలి, ఇంకా ఓటీపీ వస్తుంది. అని తర్వాత మనం అయితే ఇంకా వాళ్ళతో చాట్ చేయొచ్చు. మనం వాళ్ళతో చాట్ చేసి మన ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి చెప్తే ఇంకా మనకైతే పర్సనల్ గా ఒక కిట్ అయితే ఇస్తారు. ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసినాక ఒకసారి అయితే మన ఫేస్ ని అయితే స్కాన్ చేస్తారనమాట. ఫ్రంట్ సైడ్ ఒకసారి అండ్ సైడ్ ఫేస్ ఒకసారి అయితే స్కాన్ చేస్తారు. ఫేస్ మీద ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. ఇవన్నీ చూసినాక దాని తర్వాత అయితే మనకైతే ఒక పర్సనల్ కిట్ అయితే ఇస్తారు. అండ్ నాకు మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్ కి అయితే ఈ 5 ప్రోడక్ట్స్ అయితే పంపించారు. మనం భయపడాల్సిన అవసరమే లేదు, అందరూ సర్టిఫైడ్ డాక్టర్సే అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 20 days కి మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. లైక్ మనకేమైనా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇంకా తప్పకుండా ట్రై చేయండి, ఎలాంటి భయం అనేది పెట్టుకోకండి. మీకు ఇంకా 100 రూపీస్ డిస్కౌంట్ కావాలనుకుంటే యూస్ మై కూపన్ కోడ్ చరణ్య 100. యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసి ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా. ఈ 2 గిఫ్ట్స్ అయితే తీసుకున్నా. ప్యాకింగ్ కొంచెం గలీజ్గా ఉండొచ్చు, అది ఆ ప్యాకింగ్ నేనే చేసిన కాబట్టి కొంచెం నేను ఏమేమో అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నా. కానీ 2 గిఫ్ట్స్ ఇచ్చిన, అంటే చాలా గిఫ్ట్స్ అనుకున్నా. ఫస్ట్కి 2 గిఫ్ట్సే ఇచ్చిన, అట్లా ఉందేమో. బట్ ఒకటి ఇస్తే ఏంటి 2 ఇస్తే ఏంటి కానీ యూజ్ అయ్యేటివే ఇస్తున్నా. సింగర్ చిట్టి తల్లి రోజు ఇట్లానే పడుతుందా? బర్త్డేకి ఏమంటారు దాన్ని, సింగర్ సింగర్ని పిలిపిస్తే చిట్టి తల్లి వచ్చింది. మాకు అసలు ఏం ప్లాన్ తెలియదు, అంతా అక్క ప్లానే. ఇప్పుడు మా అందరికి అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఎట్లా ఏంటి సర్ప్రైజ్ అని చెప్పి. మనము పోతూ ఉంటాం, స్టాప్ అని ఒకరు వస్తారు. స్టాప్ అయితే స్టాప్ అంటే కార్ ఆగాలి. ఆగినప్పుడు ఒకరు వెనక నుంచి వచ్చి గిఫ్ట్, మన ఇంట్లో గిఫ్ట్ ఇస్తారు. ఉన్నారు అనిల లడ్డు వాళ్ళు ఉన్నారు, బైక్ మీద వస్తారు వాళ్ళు. మళ్ళీ మీరు మళ్ళీ కొంచెం ఇప్పుడు కాదు, కేక్ కోసం పోయింది కానీ ఇంకొంచెం దూరం పోగానే ఇంకో గిఫ్ట్ పట్టుకొని ఉంటారు. అవి బైక్ వాళ్ళు మళ్ళీ అక్కడ పోయి ఆగుతారు. స్టాప్ గో, వాళ్ళు స్టాప్ అనేసరికి బయటకు పోరా కూర్చొని ఇస్తారు. పాపం నిలబెడతావని ఇప్పుడు వస్తుంది బయట అయ్యాక ఇంకో పాప ఇస్తారు. పాప టైగర్ మావేడే కార్లో తమ్ముడు నేను ఇంకొకరు వస్తారు. వచ్చినప్పుడు స్టాఫ్ ఒకరు గిఫ్ట్ పట్టుకుంటారు, ఒకరు గో. స్టాఫ్ అనేసరికి కార్ గిఫ్ట్ ఇస్తారు, గో అనేసరికి వెళ్ళిపోతారు. మళ్ళీ కొంచెం దూరంలో
డైవర్ట్ చేసా కొంచెం నా దగ్గర ఉన్నాయి అన్ని గిఫ్ట్స్ ఒకరు ఫోటో ఫ్రేమ్ నువ్వు లడ్డు కార్ గిఫ్ట్ కళ్ళు మూసి తీసుకోపోతా ఇదే కార్ గిఫ్ట్ ఇచ్చిరా ఇదే సరే గుండా పెద్ద గుండా పెద్ద రౌడీ ఉన్నావు నువ్వు బట్టలలో కాదు కాదు ఫస్ట్ స్టాప్ ఎవరు నేనా కాలేజ్ దగ్గర మీరు ముగ్గురు ఉండాలి సెలబ్రేషన్స్ ఉందా మీ దగ్గర నాకు ఫోన్ చేయి నువ్వు మామకు ఫోన్ చేయి ఉంటాం తర్వాత సంగం పో ఏమైంది వాచ్మెన్ ఆగిరిలు బాయ్ హ్యాపీ బర్త్డే టు యు పాట ఓపెన్ చేయి ఇప్పుడు నెక్స్ట్ నేనే ఇచ్చిన నా దగ్గరనే ఉంది ఇప్పుడు ఏడా పండుగ పై అది వావ్ అక్క ఫంక్షన్ చెప్పేసినావా ఫంక్షన్ ड्राइवर साहब हो गया ड्राइवर साहब का काम हो गया पापा म्यूजिक वा ఇదేం గిఫ్ట్ వాడిపోయి గిఫ్ట్ చిక్కుడుగా ఐ లవ్ యూ చెప్పవే ఐ లవ్ యూ టు మమ్మీ సమోసానా ఏ కమ్మా టెడ్డీ బేర్ అజ్జోబే ఓకే హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఇప్పుడు లైటింగ్ సరిగా లేదు ఇట్లా దండేసినవేదే మమ్మీ మా తమ్ముడు ప్లేస్ లో నెక్స్ట్ నువ్వు హ్యాపీ బర్త్డే అన్నప్పుడు నువ్వు ఇట్లా పెట్టాలి స్ప్రే తర్వాత షార్ట్ తర్వాత వెనకాల షార్ట్ దండేస్తారేంది హ్యాపీ బర్త్డేది హ్యాపీ బర్త్డే పాపా రాఖీ పక్కన నుంచి అంటే
తీస్తున్నా పైన కూడా నా పైన పోతారేంద్రా మీరు కూడా ఏ మధ్యాహ్నం జరుగురా ఏం మధ్యలో జరుగురా సరదారా జరుగు కొడుకుల సంబంధం 2 months లో వస్తుందని చెప్పి బైక్ అను ఇదే బైక్ 2 months లో వస్తుంది పాప వద్దు అరే నీ బాటిల్ నీళ్ళు కొద్దిగా అవును ఆయన గెస్ చేస్తాడేమో అనుకున్నా ప్రోటీన్ పౌడర్ ఎట్లా గెస్ చేయరు ఎవరు గెస్ చేయరు అదే ఇదేంది ఇదేంది ప్రోటీన్ పౌడర్ డబ్బా ఏం చేసుకుంటారు బలంగా ఉండాలి హస్బెండ్ కండలు తీయాలి జిమ్ బాగా చేయాలి అయిపోయింది అందుకే ఎట్లా కొనాలి కదా గిఫ్ట్ లాగిస్తే అయితా పొట్టు పెడదాం చిన్నాడు పెట్టాలి ఇప్పుడు చూడు ఏంది గిఫ్ట్ ఎదురా తొందరగా గొయ్యి తినాలనిపిస్తుంది పెద్ద మనిషి వచ్చిరా తర్వాత బెటాలియన్ ఫారెస్ట్